హలో అండి. నేను మీ గీత. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 38. ఆయు అని పిలుస్తూ అతని బుగ్గపై చెయ్యి వేసి చిన్నగా నిమిరింది. ఆమె చేతిని తీసుకుని తన పెదాలకు ఆనిచ్చి ఇంకో చేతితో ఆమెను బంధించి కొన్ని క్షణాల పాటు అలానే ఉండిపోయాడు ఆయు. ఇంతలో ఎవరో డోర్ కొట్టిన సౌండ్‌కి ఆమెని విడిచి వెళ్తూ ఉంటే, నేను చూస్తాను. మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి అని అతన్ని పంపించేసి డోర్ ఓపెన్ చేస్తుంది. మేడం, డిన్నర్ టైం అవుతుంది. సారు అన్నీ టైంకి గుర్తు చేయమన్నారు అని చెప్తాడు మేడు. సరే, అన్నీ ఇక్కడికే పంపించండి అని చెప్పి, వర్ష మేడం కూడా డిన్నర్ తన రూమ్‌కి పంపండి అని చెప్పి డోర్ వేస్తుంది ఊర్వి. ఇంకా లోపలికి వచ్చి తన ఫోన్ తీసుకుని వర్షకి ఫోన్ చేస్తుంది. హలో డార్లింగ్, చెప్పు. వర్ష, డిన్నర్‌ని నీ రూమ్‌కి పంపిస్తాను. తినేసి పడుకో. నువ్వు రావా డిన్నర్ నాతో చేయడానికి? లేదు, నేను ఆయు గారితో చేస్తున్నాను. అంతేలే, ఎంతైనా మీ ఆయన కదా. ఎంతైనా ఈ ఫ్రెండ్ ఎందుకు గుర్తుంటుంది చెప్పు అని డ్రామాటిక్‌గా అంటుంది వర్ష ముక్కు చీదుతూ. హలో డ్రామా క్వీన్, ఆపు నీ వేషాలు. అయినా ఇందాక వాళ్ళిద్దరికీ నన్ను ఒక్కదాన్ని వదిలి తమరు గుమ్మం దగ్గర దాక్కోవడం నేను చూశానులే. రేపు చెప్దామని నీ పని. ఆ, అంటే డార్లింగ్, అది అది ఆపు నీ నసుకుడు. నాకు తెలుసు. బుద్ధిగా తిని ఎటువంటి పిచ్చి వేషాలు వేయకుండా పడుకో. గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేస్తుంది ఊర్వి. రాక్షసి చూసేసింది. దీని ఒళ్ళంతా కల్లే. అంత టెన్షన్ టైంలో కూడా దీని పరిశీలన శక్తికి మెచ్చుకోవాలి ఏదైనా. లవ్ యూ డార్లింగ్ అని డిన్నర్ రాగానే తినేసి పడుకుంటుంది వర్ష. వర్ష ఫోన్ అయిపోగానే ఫుడ్ రావటంతో తనే అన్ని టేబుల్ మీద సర్ది రెడీగా పెడుతుంది. ఫ్రెష్ అయి వచ్చిన ఆయుకి అక్కడ ఉన్న డిన్నర్ అరేంజ్మెంట్ చూసి, ఏంటి బంగారు, డిన్నర్ ఇక్కడే అరేంజ్ చేశావా? బదులుగా చిన్న నవ్వు నవ్వి, రండి అని అతన్ని చైర్లో కూర్చోబెట్టి ప్లేట్లో అన్నీ వడ్డించి తనే స్వయంగా అతని నోటికి అందించింది. ఇక నిలబడి ఉన్న ఆమెను నెమ్మదిగా తన ఒడిలో అడ్జస్ట్ చేసుకుని ఆమెనే చూస్తూ ఆమె తినిపిస్తూ ఉంటే సంతోషంగా తింటూ ఉన్నాడు ఆయు తడిచేరిన కళ్ళతో. తనకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు అప్పుడు అమ్మ చేతితో తినేదే గుర్తుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఇక ప్రేమ ఆయువుకి ఎక్కడ దొరకలేదు. అసలు తను తిన్నది కూడా ఎవ్వరూ అడిగేవారే కాదు. మళ్ళీ ఇన్నేళ్లకు తన బంగారులో చూస్తున్నాడు అంతటి ప్రేమని, తన గురించి ఆలోచించే మనిషిని. చాలా సంతోషంగా ఉంది ఆయుకి. గుండె మొత్తం ఏదో తెలియని హాయితో కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. అది చూసి, అయ్యో, కారం ఎక్కువైంది ఆయుగారు అని పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని తాగించబోయింది. ఆ, వద్దు బంగారు, ఇవి కారం వల్ల వచ్చినవి కాదు. నా జీవితం ఎలా ఉంటుంది అని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. నేను ఒకటి అడగనా? ఊర్వికి అతని మనసులోని భావాలు అర్థమయ్యి తల చిన్నగా నెమిరి, ముందు తినండి అని మళ్ళీ తినిపించింది. తను కూడా అదే ప్లేట్లోనే వడ్డించుకుంది. ఆయువుకి ప్రేమగా తినిపిస్తూ ఉంటే తను తినేసింది. ఇక అన్నీ పక్కన పెట్టి మేడికి చెప్పి క్లీన్ చేపించి పడుకోవడానికి సిద్ధం అవగానే ఆయువుకి సడన్గా ఒక కాల్ వస్తుంది. అది ఆన్సర్ చేయగానే కోపంగా ఆయు పిడిగిలి బిగుసుకుంది. ఓకే, నేను వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి బాల్కనీ నుండి లోపలికి వచ్చిన ఆయువుకి బెడ్ సర్దుతూ ఉన్న తన బంగారు కనిపించగానే తనలో తనే చిన్నగా నవ్వుకుని, బంగారు అని ఆమెని వెనక నుండి హత్తుకుని, నాకు చిన్న పనుందిరా, నేను తొందరగా వచ్చేస్తాను, చాలా అర్జెంట్ అంటాడు. ఏంటి, ఈ టైంలోనా అని కలవరంగా అడుగుతుంది ఊర్వి. ఆమె గొంతులో మార్పుకు ఆమెను తన వైపుకు తిప్పుకుని, తొందరగా వచ్చేస్తాను బంగారు, నువ్వేమీ టెన్షన్ పడకు. ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని, నువ్వు పడుకోమా అని ఆమెను బెడ్పై పడుకోబెట్టి దుప్పటి నిండుగా కప్పి, సరేనా, నేను తొందరగా వచ్చేస్తాను అని వెళ్తున్న అతని చెయ్యి పట్టుకుని, తొందరగా రండి అని అడుగుతుంది ఊర్వి. ఇక ఆయు చిన్నగా నవ్వి, సరేరా బంగారు, తొందరగా వచ్చేస్తాను అని వెళ్ళిపోతాడు ఆయు. ఆయు వెళ్ళిపోగానే మార్నింగ్ నుండి ఊర్వి అలసిపోవటం వలన తొందరగానే నిద్రలోకి జారుకుంది. ఇంకా ఆయు కిందకు వచ్చి, డింపుల్, కార్తీ అంటాడు. ఆయు వాయిస్లోని కమెండింగ్కి డింపుల్ వెంటనే అలర్ట్ అయ్యి కార్ డోర్ తీసి ఆయు వెనక సీట్లో కూర్చోగానే తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని
ఇక ఫ్రంట్ మిర్రర్ నుండి అతన్ని చూస్తాడు. ఎక్కడికి అన్నట్టు కోపంగా మారిన కళ్ళతో ఆర్మాన్ని మ్యాన్షాకి అంటాడు. ఆయు నానమ్ని తనే స్వయంగా పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు యువరాజు. కారు పార్క్ చేసి లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా ఎవరో అతన్ని బలంగా తగిలి కింద పడిపోతూ ఉంటే అప్రయత్నంగా చెయ్యి పట్టుకుని ఆపేస్తాడు రాజు. అతని చేతిలో ఉన్న చెయ్యి ఒక అమ్మాయిది అని ఒక స్పర్శ వల్ల తెలుస్తూ ఉంటే ఆమె వైపుకు చూస్తాడు రాజు. పడిపోతాను అని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది తను. కళ్ళు రెండు గట్టిగా మూసుకుని ఉంది. ఒక్క క్షణం రాజు ఆమె వైపు చూసి చెయ్యి వదిలించుకోబోతాడు. కానీ తను అతని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని ఉంది. అది చూసి హలో మిస్, మీరు పడిపోలేదు, కొంచెం కళ్ళు తెరిచి చూడండి, నా చెయ్యి వదిలేస్తే నేను వెళ్తా అంటాడు రాజు. అతని పిలుపుకి తను పడలేదు అని అర్థమయ్యి చిన్నగా కళ్ళు తెరిచి రాజుని చూసి వెంటనే అతని చెయ్యి విడిచిపెట్టి కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? అందమైన అమ్మాయిలు కనబడితే చాలు ఓ గుద్దేస్తారు. ఛీ అని కోపంగా నోరు వేసుకుని రాసిపై పడిపోతుంది ఆ అమ్మాయి. కళ్ళు తెరిచి తను పడిపోకుండా పట్టుకున్నందుకు థ్యాంక్స్ చెప్తుందేమో అని అనుకున్న అతను ఎలా ఆమె థ్యాంక్స్ చెప్పకపోగా అతన్ని తిడుతుంది. పైగా తనే డాష్ ఇచ్చాడు అని ఆమె మాట్లాడుతూ ఉంటే కోపం వస్తుంది రాజ్‌కి. ఏ ఆపు! నేను నీకు డాష్ ఇచ్చానా? నువ్వే నన్ను గుద్ది పడిపోతూ ఉంటే నువ్వు పడిపోకుండా పట్టుకుని హెల్ప్ చేశాను అంటాడు. ఆ! మీలాంటి వాళ్ళ ప్లాన్స్ ఎవరికి తెలీదు. అందమైన అమ్మాయిల్ని చూడటం, ఇలా వాళ్ళ వెంటపడి ఏడిపించడం. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను అంటుంది. తన లూజ్ హెయిర్‌ని పొగరుగా వెనక్కి తోస్తూ. చూడు, చాలా ఇమాజిన్ చేసుకుంటున్నావు నీ గురించి. చూడటానికి బానే ఉన్నా నీకంత సీన్ లేదు అంటాడు అంతే పొగరుగా. నీకెంత పొగరు? నన్నే అంత మాట అంటావా? యూ అని పొళ్ళు గట్టిగా కొరుకుతుంది ఆ అమ్మాయి. ఆపు! నా క్యూటీ కంటే ఎవరో అందంగా కనిపించరు. హ్మ్. నాకు చాలా పనుంది. సో అన్నీ మూసుకుని వెళ్ళు అని ముందుకు వెళ్ళిపోతాడు రాజు. చూద్దాం, మళ్ళీ ఎక్కడైనా దొరక్కపోవు కదా, అప్పుడు చెప్తా నీ పని అని అనుకుంటూ ఉండగానే ఇంతలోనే హే ఆద్య అని వినబడిన పిలుపుకి ఎంట్రన్స్ వైపు చూస్తుంది. వాళ్ళని చూడగానే సంతోషంగా వెళ్ళి హత్తుకుంటూ హాయ్ పప్పా అని వెళ్ళి హగ్ చేసుకుని తాత్కాలికంగా రాజ్తో గొడవని మర్చిపోయి వాళ్ళ డాడీతో వెళ్ళిపోతుంది ఆద్య. రాజ్ వాళ్ళ నాన్నమ్మని చూడగానే సంతోషంగా హత్తుకుని ఆమెని కారులో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆమెతో ప్రయాణం గురించి మాట్లాడుతూ తన మంచా వైపుకు వెళ్తాడు. మనవడు అలా సంతోషంగా ఉండడం చూసి చాలా రోజులు కావటంతో ఆమె కళ్ళల్లో చిన్నగా నీటి తడి వస్తుంది. అది రాజ్‌కి కనిపించకుండా తుడిచేసి మనవడి సంతోషమైన మోముని చూసి తన కళ్ళల్లోనే నింపుకుంటూ మంచాలో అడుగుపెడుతుంది వాళ్ళ నానమ్మ. ఆ విల్ల అంతా ఒకసారి చూసి కన్నా చాలా బాగుంది అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఆమె వస్తుందని తెలిసి కింద ఉన్న రూమ్‌ని ఆమె అభిరుచికి తగినట్టుగా మార్పించాడు రాజు. ఆమెను అందులోకి తీసుకెళ్ళి నానమ్మ, నువ్వు ఈ గదిలో రెస్ట్ తీసుకో, మార్నింగ్ మనం మాట్లాడుకుందాం అని ఆమెను బెడ్‌పై పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి బయటికి వచ్చేశాడు. తన మనవడు చేసే ప్రతి పనిని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది తనకు. ఒక్క 10 రోజుల్లోనే చాలా మారిపోయాడు అని సంతోషిస్తూ అందుకు కారణమై నా అమ్మాయిని కలవాలి అని అనుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు ఆవిడ. ఇక ఆర్మానీ మేన్షాలో పోర్టికోలో ఆయువు కారాగింది. వెంటనే డింపుల్ దిగి ఆయువు వైపు వచ్చి డోర్ ఓపెన్ చేశాడు కంగారుగా. ఇంకా కోపంగా ఒకసారి పరిసరాలను పరిశీలించి లోపలికి వెళ్ళిపోయాడు వాయు. హాల్లో కనబడిన దృశ్యం చూసి అతని కన్నులు ముడిపడ్డాయి. ఒక సోఫాలో ఆనంద్ గారు, అతని పక్కన దేవయాని, వారికి ఎదురుగా వాళ్ళ అమ్మ, ఇంకా కొంతమంది ఆర్మానీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అందరి వైపు కూడా ఒక లుక్ వేసి అక్కడ ఉన్న సింగిల్ సీటర్ సోఫాలో హుందాగా క్రాస్ లెగ్స్తో కూర్చున్నాడు వాయు. సోఫాకి ఒక్క అడుగు వెనకాల చేతులు కట్టుకుని నిలబడ్డాడు డింపుల్. అక్కడ ఉన్న ఎవరికి ఆయువుని చూసిన తర్వాత నోరు తెరవటానికి కూడా భయంగా ఉంది. వాళ్ళకి తెలుసు ఆయువుతో మాట్లాడితే నిమిషాల్లో ఉన్న కంపెనీస్ అన్నీ అమ్ముకుని రోడ్డుపై ఉంటారు అని. ఇక వ్యాపార సామ్రాజ్యానికే బెస్ట్ అతడు. అందుకే నోరు తెరవటానికి అందరికీ కూడా చెమటలు పడుతూ ఉన్నాయి.
పైగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక వరుస అంటే బాబాయ్, మామ, పెద్దనాన్న ఇలా అన్నమాట. వాళ్ళక్కడ ప్రకాష్ చెప్తే వచ్చిన వారే అందరూ కూడా. ఆయు, ఈష విషయం మాట్లాడడానికి. ఎవరూ మాట్లాడకుండా ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉన్నారు. ఆయు వచ్చేసరికి వాళ్ళని చూసి ప్రకాష్ గారే ముందుగా మాట్లాడదామని మొదలుపెట్టారు. బావా, మీరే అందరి ముందు నా కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేసుకుంటారు అని మీడియాకు కూడా ముందు చెప్పారు. కానీ ఇప్పుడేమో ఆయు నా కూతురిపై చేయి చేసుకుని ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. నేను కూడా నా కూతురు ఆర్మాని ఫ్యామిలీకి కోడలవుతుందని, నా చెల్లమ్మకి బిడ్డల్లేని లోటు ఈ రకంగానైనా తీరుతుంది అని సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు ఏం జరిగింది? మీరే చెప్పండి న్యాయం అంటాడు నక్క వినయం ప్రదర్శిస్తూ. ఆనంద్ గారు కోపంగా ఆయువుని చూస్తూ ఉంటే, ఆయు తాపీగా తన ఫోన్లో ఉన్న ఊర్వికి తెలియకుండానే ఇక డిఫరెంట్ యాంగిల్స్లో తీసిన పిక్చర్స్ చూస్తూ ఉన్నాడు. ప్రకాష్ అన్నదానికి ఎవరూ ఏమీ పలకకపోవడంతో మళ్ళీ తానే ఆనంద్ గారిని చూస్తూ, అంతమంది ముందు నా కూతురే ఇంటి కోడలు అని మాటిచ్చి ఇప్పుడు ఇలా సైలెంట్గా కూర్చున్నారేంటి బావా? ఇది నా బిడ్డ జీవితానికి సంబంధించిన విషయం అంటాడు. చూసావా, నీ వల్ల నేను తల దించుకోవాల్సి వస్తుంది. ఈ రోజు నన్ను అందరూ ప్రశ్నించేవారే అవుతున్నారు నీ మూలంగా అంటాడు కోపంతో ఊగిపోతూ. ముందు అంత సీన్ నడుస్తూ ఉన్నా కూడా ఆయు ఏం మాట్లాడకుండా, కనీసం కోపంగానైనా వాళ్ళ వైపు చూడకుండా, అసలు ఆయు ఏం చూస్తున్నాడోనని అనుమానం వచ్చి కొంచెం ముందుకు వంగి అతని చేతిలో ఉన్న ఫోన్ని చూస్తాడు. అందులో ఊర్వి ఫోటో చూస్తూ ఉన్న ఆయువుని చూడగానే డింపుల్కి నవ్వొచ్చింది. ఎదురుగున్న వాళ్ళ వైపు జాలి కలుగుతుంది. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.